ఈ ప్రపంచ చరిత్రలో ప్రపంచవ్యాప్తముగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక పండుగ, క్రిస్మస్ పండుగ. చాలా పండుగలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని పండుగలు ఒక ప్రాంతానికి పరిమితమైన పండుగలు, కొన్ని పండుగలు కేవలం ఒక దేశానికి మాత్రమే పరిమితమైన పండుగలు. ఈరోజు ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక పండుగ, ఒకే ఒక పండుగ, అదే క్రిస్మస్ పండుగ. నేను ప్రకటిస్తున్న యేసుదేవుడు ఆయన దేవుళ్ళలో ఒక దేవుడు కాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు సజీవుడని, నేను ప్రకటిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడని, ఈ భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడని ఈ రాత్రి ధైర్యముగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు ఈ డిసెంబర్ నెల అంతా కూడా ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఇది ఏ పండుగ అంటే ప్రపంచ పండుగ. యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్పడానికి ఒకే ఒక గుర్తు ఈ క్రిస్మస్ పండుగ. ఈనాడు ఎక్కడైనా ఉందా? ఈ భూమి మీద ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉందా? అమెరికా వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళినా, కువైట్ దేశం వెళ్ళినా, దుబాయ్ దేశం వెళ్ళినా, రష్యా దేశానికి వెళ్ళినా, ముస్లిం దేశాలైన పాకిస్తాన్ దేశానికి వెళ్ళినా, చైనా దేశానికి వెళ్ళినా, ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి అవతరించిన రోజు, యేసయ్య పుట్టిన రోజు కాదు. యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన రోజు. ఆయన పుట్టడం కాదు, ఆయన ఈ భూమి మీదకి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే యోహాన్ అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి దిగి వచ్చింది. ఆ వాక్యము ఎవరో కాదు, దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు దేవుడు. ఒకానొక సందర్భములో యేసు ప్రభువు అంటే ఇష్టము కాని వ్యక్తి, సంఘాన్ని పాడు చేసేవాడు, దేవుని పిల్లలను హింసించేవాడు, దూషకుడు, హానికరుడు, బాగా చదువుకున్న వ్యక్తి, డబ్బు కలిగిన వ్యక్తి, అధికారము కలిగిన వ్యక్తి, ఆయనే సౌలు. అలాంటి సౌలు ఒకానొక దినం యేసు ప్రభు బిడ్డలను హింసించడానికి, వారిని పట్టుకొని చెరసాలలో వేసి బంధించడానికి వెళుతూ ఉండగా మిట్ట మధ్యాహ్నం దమస్కు గేటు దగ్గర ఒక వెలుగులో యేసయ్య అతన్ని దర్శించాడు. ఆ వెలుగులో యేసయ్య అతన్ని దర్శించిన తరువాత అతడు ఆ వెలుగు తాకిడికి 3 రోజులు అన్నపానములు లేక, చూపు లేక గ్రుడ్డివాడై పడిపోయాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు అననీయ అనే ఒక పాస్టర్ గారితో మాట్లాడాడు. ఇదిగో పలానా గృహమందు తార్సువాడైన సౌలు ఉన్నాడు, నువ్వు అతని కొరకు వెళ్ళు, అతని కొరకు ప్రార్థన చెయ్యి, అతనిని నా సాధనంగా నేను వాడుకోబోతున్నాను అన్నాడు దేవుడు. ఆ విధంగా సౌలు దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క వెలుగు, దేవుని స్వరము చేత పట్టబడి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి సంఘాలను పాడు చేసే వ్యక్తి ఈరోజు సంఘాలను కట్టడానికి బయలుదేరాడు. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు గొప్ప పరిచర్య జరిగించుకున్నాడు. ఆయన
యేసు ప్రభు గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవడో తెలివి తక్కువవాడు, చదువు లేనివాడు, ఎవడో మూర్ఖుడు, ఎందుకు పనికిరానివాడు ఈ స్టేట్మెంట్ ఇస్తే నేను నమ్మేవాని కాదు. ఆనాడు గమాలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు, అధికారము కలిగిన వాడు, ధనబలము కలిగిన వాడు, ఖండబలము కలిగిన వాడు, అంగబలము కలిగిన వాడు, క్రైస్తవ వ్యతిరేకి. అలాంటి పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ నా హృదయాన్ని కదిలించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చెప్తూ ఉన్నాడండి, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా నీ దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన చెప్తున్న సాక్ష్యము, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. పౌలు గారు యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అసలు సశరీరుడు అనే మాటకు అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపము లేని శరీరము ధరించి. ఎలా వచ్చాడమ్మా? సశరీరుడు అనగా పాపము లేని వ్యక్తిగా, పాపము లేని శరీరాన్ని ధరించి యేసయ్య కన్యమరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో ఆయన జన్మించారు. యేసయ్య జన్మలో పాపము లేదు, యేసయ్య జీవితములో పాపము లేదు. అందుకే యేసయ్య చెప్పారు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా స్థాపింపగలరా? మరొక ప్రశ్న వేశారు, మీలో పాపము లేని వాడెవడో ముందుగా వచ్చి ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద రాయి వేయండి అన్నారు. గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు పౌలు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ పౌలు చేత దేవుడు 14 పత్రికలు రాయించాడంటే ఆ మామూలు వ్యక్తి కాదండి పౌలు గారు. గొప్ప పండితుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, యేసయ్య ఎలా ప్రత్యక్షమయ్యారంటే పాపము లేని వాడిగా, పాపము లేని శరీరాన్ని ధరించి ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. దావీదంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది. మనము జన్మ పాపలో కర్మ పాపులమై ఉన్నా, యేసయ్య జన్మలో జీవితములో ఎక్కడా పాపము లేదు. ఆయన పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. సశరీరుడు అనగా ఏ పాపము లేని శరీరాన్ని ధరించి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి మన శరీరాలు, ఈ మానవ శరీరాలు ఎలాంటివంటే పాపసహితమైనవి. ఈ మానవ శరీరాలు, నా శరీరం, ఇక్కడున్న మన అందరి శరీరాలు ఎలాంటి శరీరాలు అంటే పాపసహితమైన శరీరాలు ధరించి ఈ భూమి మీద మనం పుట్టాం. యేసయ్య పాపసహితుడు కాదు, పాపరహితుడిగా తన శరీరములో ఏ పాపము లేని వాడిగా యేసయ్య ఈ భూమి మీదకి జన్మించాడు. ఆయన ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని బైబిల్ గ్రంథములో రాయబడింది. యేసయ్య కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చారు. ఆయన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన తరువాత వివాహము కాకమునిపే, వారు ఇంకా ఏకము కాకమునిపే ఆమె కన్యకగా ఉన్నప్పుడే గర్భం ధరించింది. ఆమె గర్భం ద్వారా లోకరక్షకుడు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కన్యక ఎలా గర్భం ధరించింది? కన్యక గర్భం ధరించడం ఏంటి? ఈరోజు చాలామంది వాదించే వారిని మనం చూస్తూ ఉన్నాం. మన హైందవ పురాణాలలో సామవేదములో రాయబడిన మాట ఓం శ్రీ కన్యసుతాయ నమః అని రాయబడింది.
సంస్కృత భాషలో రాయబడిన శ్లోకానికి తెలుగులో అర్థం, ఓ దేవా, కన్యక గర్భము ద్వారా ఈ లోకములో ఉద్భవించిన వాడా నీకు స్తోత్రాలని రాయబడింది. కన్యక గర్భము ద్వారా ఈ లోకములోనికి ఉద్భవించిన వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారని గ్రంథాలన్నీ తిరగేసి చూస్తే యేసయ్య ఒక్కరే కనబడతారైనా. అందుకే వేదాలు ప్రశ్న అయితే ఈ బైబిల్ జవాబై ఉంది. ఏ విధంగా కన్యక గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. అందుకే వేదాలలో సామవేదములో రాయబడింది, చతురస్ర నామావళి అనే చాప్టర్లో రాయబడింది, ఓం శ్రీ ఉమర్థాయ నమః అని రాయబడింది. అనగా, ఓ దేవా, పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో ఉద్భవించిన వాడా నీకు స్తోత్రాలు. అది ప్రశ్న అయితే బైబిల్ జవాబు. యేసయ్య ఈ లోకంలోనికి ఎలా వచ్చారు? ఏ పాపము లేని శరీరాన్ని ధరించి పాపరహితుడిగా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చారు. ఇప్పుడు మనం ఎవరు? పాప సహితులం. యేసయ్య ఎవరు? పాపరహితుడు. అందుకే పౌలు అంటున్నారు, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, అనగా పాపము లేని శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చారు యేసయ్య. ఈ పాప సహితమైనటువంటి శరీరం ఇప్పుడు ఏమవ్వాలి? విమోచించబడాలి. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా క్రీస్తు యొక్క వెలుగు మన హృదయాలలో ప్రకాశింపబోతోంది. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మనలో అనేకులను వెలిగించి ఈ గ్రామములో అనేక గ్రామాలలో ఒక జ్యోతుల వలె యేసయ్య వాడుకోవడానికి ఈ వాక్యాన్ని మన మధ్యలోనికి తీసుకొచ్చారు. ఎవరు? పాప సహితులం. ఆయన ఎవరు? పాపరహితుడు. పాపము లేని శరీరాన్ని ధరించి పరిశుద్ధాత్మ వలన ఈ లోకములో ఉద్భవించిన దేవుడు. యేసయ్య పుట్టాడు కాదు, యేసయ్య పుట్టడం కాదు, యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడైనా, వచ్చిన దేవుడైనా. పుట్టాడంటే అప్పుడే పుట్టాడని, నేను పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి దిగి వచ్చి తిని అన్నాడైనా. ఈ పాప సహితమైనటువంటి శరీరం విమోచించబడాలి. ఈ శరీరానికి ఏం కావాలి? ఇప్పుడు విమోచన కావాలి. ఈ శరీరము విమోచింపబడకుండా ఈ సృష్టిలో ఏ మానవుడికి ఏమి లేదంటే పరలోకం మోక్షం చేరే అవకాశం లేదండి. అందుచేత ఆయన పాపరహితుడిగా సశరీరుడిగా యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చాడు. పాప సహితమైన ఈ శరీరం విమోచించబడాలి అంటే పాపరహితమైన శరీరం ఈ భూమి మీదకి రావాలి. ఈ మానవాళిని రక్షించాలంటే దేవుడు శరీరం ధరించి ఈ భూమి మీదకి రావాలి. గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు ఎక్కడ పడిపోతారు? గుంటలో పడిపోతాడు. అందుచేత ఒక గుడ్డివాడు గుంటలో పడిపోయినప్పుడు ఆ గుంటలో పడిన గుడ్డివాడిని పైకి లేపాలంటే కన్నులు కలిగిన వ్యక్తి రావాలి. అందుచేత పాప సహితమైన వ్యక్తి విమోచించబడాలి అంటే పాపరహితుడైన వ్యక్తి రావాలి. అందుకే దేవుడు శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు ఆ దేవుడు? ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడా. ఎందుకు కన్యక గర్భము ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళు ఎందుకు వచ్చారు? పాపరహితుడిగా రావాలి గనుక. ఆయన కూడా ఒకవేళ మనవలే పుట్టినవాడైతే ఆయన ద్వారా మనకేమి లేదు, విమోచన లేదు, మోక్షము లేదు. అందుచేత దేవుడే మానవుడిగా పాపరహితుడై పాపము లేని శరీరాన్ని ధరించి కన్యక గర్భము ద్వారా పరిశుద్ధాత్మ వలన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా, యేసు అనే దేవుడు ఏం చేయాలి? శరీరము ధరించి పైనుంచి ఎక్కడికి రావాలి? కిందకి రావాలి. ఎలా రావాలి? పాపరహితుడిగా రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12-13 వచనాలలో మేకల యొక్కయు కోడెల యొక్కయు
రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలా అనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చాడంటే సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. ఆయన మానవుడిగానే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడుగానే ఈ లోకములో జీవించాడు. ఆయన మానవుడుగానే మన పాపాలన్నీ ఆయన శరీరమందు భరించాడు. అందుకే ఏ పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడుట కొరకు యేసయ్య పాపరహితుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. 1861వ సంవత్సరం నేటికి ప్రపంచమంతా కూడా గుర్తుపెట్టుకునే ఒక ఆశ్చర్యకరమైన కార్యము జరిగిన రోజు. 1861వ సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కొంతమంది వ్యక్తులు కలిసి చంద్రమండలం మీద అడుగుపెట్టిన రోజు. మొట్టమొదటిసారిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కొంతమంది మనుషులు ఈ భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్ళారు? చంద్రమండలం మీద అడుగు పెట్టారు. ఆనాడు ప్రపంచమంతా ఇదొక గొప్ప సంఘటనగా అందరూ వ్యాఖ్యానించారు. తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత జేమ్స్ పి ఇర్విన్ అనే ఒక ఆయన కూడా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. ఈసారి ఆయన ఒక్కడే వెళుతూ ఆయనతో పాటు ఒక జీపును కూడా తీసుకెళ్ళాడు. ఎక్కడికి? చంద్రమండలం మీదకి. ర్యాకెట్లో ఆయనతో పాటు ఒక జీపును తీసుకెళ్ళి చంద్రమండలం మీద నడిపి మరల కిందకు వచ్చేసాడు. ఇంకా ప్రపంచమంతా ఏమందంటే ఇంతకంటే గొప్ప సంఘటన మరొకటి ఎక్కడా లేదన్నారు. వీళ్ళు అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు. ఏంటి గొప్ప సంఘటన? మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. ఇంతకంటే గొప్ప సంఘటన లేదని అందరూ వారిని ఘనపరిచారు, కీర్తించారు. ఈ జేమ్స్ పి ఇర్విన్ గారు మన బెజవాడ ప్రాంతానికి వచ్చారు, అనగా మన విజయవాడ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు జర్నలిస్టులు అందరూ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు, అయ్యా మీ జీవితంలో మీరు కనుగొనిన అత్యంత విలువైన సంఘటన ఏమైనా ఉందా? ఎందుకు వాళ్ళ ప్రశ్న అడిగారంటే కొన్ని సంవత్సరాల కిందట నేను చంద్రమండలం మీదకి వెళ్ళాను, వెళ్తూ జీప్ వేసుకెళ్ళాను, జీపు నడిపి వచ్చాను, ఇది నా జీవితంలో నేను కనుగొన్న గొప్ప సంగతి అంటాడని, ఇది గొప్ప సంఘటన అంటాడని అందరూ ఆయన అడుగుతూ ఆయన ఇచ్చే సమాధానం కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు జేమ్స్ పి ఇర్విన్ గారు ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నాడు, నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప సంగతి కాదు, దేవుడే మానవ రూపములో భూమి మీద అడుగు పెట్టాడు, ఇదే గొప్ప సంగతి, ఇదే గొప్ప విషయం, ఇదే గొప్ప సంఘటన, ఇదే నేను కనుగొన్న విలువైన సత్యం అన్నాడు. ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏమన్నాడు? నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప సంగతి కాదు, దేవుడై మానవుడిగా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమండలం మీద అడుగెట్టాడు, అదే నేను తెలుసుకున్న గొప్ప సంగతి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళ మామూలు వ్యక్తులేం కాదండి, వీళ్ళ అడ్డని మనుషులు కాదు, శాస్త్రవేత్తలు, బుర్ర పండిన వాళ్ళు, బాగా విద్యను అభ్యసించిన వాళ్ళు, ప్రపంచములో పేరు ప్రఖ్యాతులు కలిగిన శాస్త్రవేత్తలు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు కానీ జేమ్స్ పి ఇర్విన్ గారు కానీ ఏం చెప్పారో తెలుసా? మేము అక్కడ అడుగు పెట్టడం గొప్ప సంగతే కాదు, దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు,
అదే నా జీవితంలో నేను తెలుసుకున్న గొప్ప సంఘటనని యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వ్యక్తులు చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప అంటారా? దేవుడే మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టడం గొప్ప అంటారా? సూర్యుని చేసింది ఎవరు? చంద్రుని చేసింది ఎవరు? నక్షత్రాలు చేసింది ఎవరు? దేవుడే. మరి ఈ దేవుడు చేసిన సూర్యుడిని చూసి ఎవడైనా బ్రతకగలడా? చెప్పండి. దేవుడు చేసిన సూర్యుడిని ఎవడైనా చూడగలడా? ఎవడైనా తాకగలడా? ఎవడైనా ముట్టగలడా? దేవుడు చేసిన సూర్యుడిని మనం చూడలేకపోతున్నాం. ఈ భూమి మీదకి ఎలాగొచ్చాడు తెలుసా? రిక్తుడిగా తన మహిమనంతా అక్కడ విడిచిపెట్టి మానవ దేహముతో మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా నా యేసయ్య భూమి మీద అడుగు పెట్టాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళినా ఏ వ్యక్తి అయినా మాడి మసైపోతాడు. అందుకే కోటి సూర్యుల కాంతిని మించిన నా యేసయ్య ఆ మహిమనంతా ఆ పరలోకములో విడిచిపెట్టి ఏమీ లేని వాడిగా, రిక్తుడిగా, ఒక దరిద్రుడిగా ఎక్కడ పుట్టాడంటే ఒక సత్రములో ఆయన జన్మించాడు. ఆయన రాజుల గృహాల్లో పుట్టలేదైనా. ఎక్కడ పుట్టాడు? ఒక పేదవాడిగా, నిరుపేదగా, ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి దీని గురించి సామవేదం ఏమందో తెలుసా? ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః అని రాయబడింది. అంటే దరిద్రుడిగా, ఏమీ లేనివాడిగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన ఓ దేవుడా నీకు స్తోత్రాంజలి అని చెప్పి ఋషులు వేదాలలో సంస్కృత భాషలో దేవుణ్ణి స్తుతించారు. అంటే ఇప్పుడు దరిద్ర నారాయణుడిగా, ఏమీ లేనివాడిగా ఈ లోకములో ఉద్భవించిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ బైబిల్లో ఉన్న నా యేసు ఒక్కడే, నా యేసు ఒక్కరే. అందుకే నా యేసయ్యకి ఈరోజు నేను దాసుడని అయిపోయాను నేను. అందుకే నా యేసయ్యకు ఈరోజు నా జీవితాన్ని సమర్పించుకొని యేసు దేవుడు కాడు అని చెప్పిన నేను యేసు దేవుడని 22 సంవత్సరాలుగా ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సృష్టి విమోచించబడాలంటే దేవుడు ఆ మహిమను అక్కడ విడిచిపెట్టేసి ఏమీ లేని వాడిగా, దరిద్ర నారాయణుడిగా నా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అందుకే అందరికి లోకువ నా యేసు అంటే మన వలె రక్తమాంసములు కలిగిన వాడే ఈ భూమి మీదకి మరియనే ఒక తల్లి గర్భాన్ని ఆయన వాడుకుని, మరియను ఆమె గర్భాన్ని ఒక వాహనంగా చేసుకుని ఆమెలో నుంచి భూమి మీదకి వచ్చేసాడు నా యేసు బాబు. ఇక్కడ మరియను మనం ప్రశంసించాలి. యేసు ప్రభువుకి జన్మనివ్వడానికి మరియమ్మ ఏమిచ్చింది? గర్భాన్ని ఇచ్చింది. అమ్మా, లోకాన్ని విమోచించే దేవుడు రక్షకుడు నీ గర్భం ద్వారా వస్తాడు అంటే మరియమ్మ ముందు భయపడింది. అయ్య బాబు నాకు పెళ్లి కాలేదు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భం ధరిస్తే రాళ్ళు రువి కొట్టి చంపేస్తారు, అది తెలుసు. అయితే గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు వర్తమానం అందించినప్పుడు నేను నీ దాసురాలను, నీ చిత్తం చొప్పున జరుగును గాకని యేసు ప్రభువును తన గర్భములో మోయడానికి మరియమ్మ ఆ గర్భాన్ని ఇచ్చింది. తాండియా మహాబ్రాహ్మణ సామవేదములో ఏమని రాయబడిందంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమేత్మేన పుణ్యదాన బలియాగము అని రాయబడింది. దేవుడెవరో తెలుసుకోవాలి అని ఆశ ఉంటే ఇలాంటి మాటలు వింటే అర్థమవుతుంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తూ ఉన్నాను. మరి తెలుగులో దీని అర్థం ఏంటి? సమస్త పాపాలు పరిహరింపబడాలంటే రక్తం అవసరం. ఎవరిదా రక్తం? పరమాత్ముడిది ఆ రక్తమై ఉండాలి. ఆ రక్తము ఆ పరమాత్ముడు ఏం చేయాలి? తన్ను తానే పుణ్యానికి బలిగా ఆ రక్తాన్ని అర్పించాలి. ఇది ఆ మాట యొక్క అర్థం. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? మేకల రక్తము కాదు, కోడెల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు. ఎవరి రక్తం? పరమాత్ముడే
ఆ రక్తాన్ని ఏం చేయాలి? బలిగా అర్పించాలి. ఆ రక్తము దేవుడిదై ఉండాలి, ఆ రక్తము పరమాత్ముడిదై ఉండాలి. అందుచేత ఆ శ్లోకములో రాయబడినట్టుగా యేసయ్య రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తం చిందించబడాలంటే శరీరం కావాలి కనుక ఇప్పుడు చెట్టుకు రాయికి రక్తం ఉంటుందా? చెట్టులో నుంచి రాయిలో నుంచి ఏమి రాదు, రక్తం రాదు. పిల్లారా, ఇప్పుడు రక్తం చిందించబడాలంటే శరీరం కావాలి. చెట్టులోంచి రక్తం రాదు, రాయిలోంచి రక్తం రాదు. కోడెలకు గొర్రెలకేముంది? రక్తం ఉంది. అంటే కోడెలు గొర్రెల రక్తము ద్వారా పాప విమోచన కలుగుతుందా? ఈ కోడెలకు గొర్రెలకు రక్తం ఉంది కానీ ఏమి లేదంటే మనముల్లో ఏముంటుంది? శరీరము, చెప్పండి, శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు కోడెలలో కానీ గొర్రెల్లో కానీ జంతువుల్లో కానీ ఏముంది? శరీరం ఉంది, ఏముంది? ప్రాణం ఉంది. ఏమి లేదు? ఆత్మ లేదు. మనలో ఏముంటాయంటే శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. చెట్టులో రాయిలో ఏముండదంటే వాటికి ఏమి లేదంటే రక్తం లేదు. ఈ కోడెలకు గొర్రెలకు లేక ఈ జంతువులకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ ఏమి లేదంటే ఆత్మ లేదు. ఈ శరీరము, ఆత్మ, ప్రాణము మూడు కలిగిన వాడు ఎవడంటే మానవుడు. ఇప్పుడు ఈ శరీరము, ఆత్మ, ప్రాణము ఈ మూడు కలిగిన వ్యక్తి విమోచించబడాలంటే శరీరము, ఆత్మ, ప్రాణము కలిగిన వ్యక్తి పాపరహితుడిగా శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి రావాలి. అందుకే నా యేసయ్య వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించాడు, ప్రాణాన్ని ధరించాడు, ఆత్మను ధరించి ఈ మానవ జాతిని విమోచించడానికి నా యేసయ్య భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. ఆత్మ లేని వీటి ద్వారా మనిషి పాపానికి ఏమి లేదంటే విమోచన లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట సాధ్యం. ఎడ్లు రక్తాలు, మేక రక్తము ద్వారా మనిషి పాపాన్ని తీసివేయడం అసాధ్యం. అందుచేత శరీరము, ప్రాణము, ఆత్మతో ఉన్న ఈ పాపమున్న మానవునికి ఈ మూడు కలిగిన గొర్రె పిల్ల రక్తము కావాలి. అలాంటి గొర్రె పిల్ల ఈ లోకములో ఎక్కడా లేదు. ఆత్మ, శరీరము, ప్రాణము కలిగిన గొర్రె పిల్ల రక్తం కావాలి. ఆ గొర్రె పిల్ల మనకి ఎక్కడ దొరికిందంటే యేసులో దొరికింది. ఒక గొర్రె పిల్ల కావాలి మనకి, ఒక యజ్ఞ పశువు కావాలి మనకి. ఆ గొర్రె పిల్ల ఎక్కడా లేదు. అయితే ఆ గొర్రె పిల్ల లక్షణాలు ఎక్కడున్నాయంటే నా యేసయ్యలో ఉన్నాయి. అందుకే యోహాను అంటాడు, ఇదిగో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇది దేవుని గొర్రె పిల్ల. దేవుడు నీ పాపముల నిమిత్తము పంపిన దేవుని గొర్రె పిల్ల. గట్టిగా, ఏ గొర్రె పిల్ల? దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? అమెరికా గొర్రె పిల్ల కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంగ్లాండ్ వాళ్ళ గొర్రె పిల్ల కాదు ఇది. దైవ ప్రజలారా, ఏ గొర్రె పిల్ల? దేవుని గొర్రె పిల్ల. చాలా మంది అనుకుంటున్నారు ఇది అమెరికా గొర్రె పిల్ల అనుకుంటున్నారా? అమ్మా, యేసుబాబు ఏ గొర్రె పిల్లమ్మా? అమెరికా గొర్రె పిల్ల కాదు. నా యేసు ప్రభు దేవుని గొర్రె పిల్ల. అయినా మన సహోదరులు కొంతమంది తెలియక మనల్ని చూసి అంటారు, అది అమెరికా గొర్రె పిల్ల, అది అమెరికా దేవుడు. ఎవరి దేవుడు అంట? నీ సవాలు విసురుతున్నాను. యేసు ప్రభు అమెరికా గొర్రె పిల్ల కాదైనా యేసు ప్రభు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు కొందరి దేవుడు కాదండి, అయినా అందరి దేవుడు. అమెరికా గొర్రె పిల్ల అని మాట్లాడే వాళ్ళకి ప్రేమతో విజ్ఞప్తి ఏమిటంటే చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. వీళ్ళారా, అసలు ఈ భూమండలములో అమెరికా దేశాన్ని ఎప్పుడు కనుగొన్నారా నీకు తెలుసా?
అసలు ప్రపంచ పట్టములోనికి అమెరికా దేశం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అమెరికా దేశాన్ని ఎప్పుడు కనుగొన్నారో తెలుసా? పుస్తకాల రాయబడిన చరిత్ర ఏమిటంటే అమెరికా దేశాన్ని 16వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి గట్టిగా చెప్పాలరా, చెప్పకే మనం ఇలాగ ఉన్నాం, లోకం అయిపోతున్నాం. ప్రతి ఒక్కడికనే చెప్పాలి, గొంతెత్తి చెప్పాలి, సత్యాన్ని సత్యంగా ధైర్యంగా చెప్పాలి. నాకులా చెప్పాలరా చిట్టుతల్లులు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయపడుతున్నారా? అమెరికా దేశాన్ని 16వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇది ఏ శతాబ్దం? 2024 సంవత్సరం. ఇది 21వ, అంతేనండి. ఏ శతాబ్దం? 21వ శతాబ్దం. జాగ్రత్తగా ఇవ్వనండి. అమెరికా దేశాన్ని కనుగొని ఇప్పటికీ 424 సంవత్సరాలయ్యింది. అమెరికా దేవుని గొర్రె పిల్ల అన్న వారికి చరిత్ర చెప్తున్న సమాధానం ఏమిటంటే, నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను. నేను యేసు ప్రభు అమెరికా దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుని గొర్రె పిల్ల కాదండి. ఆయన అమెరికా దేశాన్ని కనుగొని 16వ శతాబ్దంలో అమెరికా దేశాన్ని కనుగొన్నారు. ఇప్పటికి 424 సంవత్సరాలు అయింది. మరి భారతదేశానికి 1వ శతాబ్దం 52వ సంవత్సరంలో యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైన తోమా ద్వారా మద్రాసు రాష్ట్రానికి సువార్త వచ్చింది. భారతదేశానికి సువార్త ఎవరి ద్వారా వచ్చింది? గట్టిగా చెప్పండి రా బాబు. తోమా. ఎప్పుడు వచ్చింది? 1వ శతాబ్దం 52వ సంవత్సరంలో. ఇప్పటికీ తోమా జ్ఞాపకార్థం మద్రాసులో ఏముంది? ఆయన సమాధి ఉంది. అక్కడ కట్టిన మందిరం ఉంది. దైవ ప్రజలాన్ని మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇంకో సంచలనాత్మకమైన వార్త చెప్పమంటారా? ఆయన జ్ఞాపకార్థం భారతదేశము ఆయనను గౌరవిస్తూ ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసిందండి. ఎంతకంటే రుజువులు ఏం కావాలి? ఆ పోస్టల్ స్టాంపు మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఏం చెప్పిందో తెలుసా? తోమా గారి ద్వారా భారతదేశానికి 1వ శతాబ్దంలో క్రైస్తవ్యం వచ్చింది. అంటే నా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిన 1600 సంవత్సరాల తర్వాత అమెరికా దేశాన్ని కనుగొన్నారు. అంతవరకు అమెరికా దేశం ఎక్కడుందో ఎవరికి తెలియదండి. అమెరికా దేశాన్ని ఎవరు కనుగొన్నారు? అది క్రిస్టఫర్ కొలంబస్ కనుగొన్నాడు. అంతకంటే ముందు ఒక ఆయన కనుగొన్నాడు. ఇక్కడ భూభాగం ఉందని ఓ జెండా పాతి వచ్చేసాడు. ఆయన పేరు అమెరికావో వెసబూచి. ఏ బూచమ్మా? బూచోడు కాదు, అమెరికావో వెసబూచి. తర్వాత వెళ్ళిన క్రిస్టఫర్ కొలంబస్ ముందుగా వెళ్ళి జెండా పాతి వచ్చిన ఆయన పేరు మీద అమెరికా అని పెట్టాడు. కొట్టండి చప్పల్లో. మీకు అర్థమైందా? అమెరికా దేవుని గొర్రె పిల్ల అన్నవారికి సమాధానం ఏంటి? అమెరికా దేశాన్ని ఎప్పుడు కనుగొన్నారు? 16వ అంటే అమెరికా దేశాన్ని కనుగొనడానికి 1600 సంవత్సరాలకు ముందే భారతదేశానికి ఏమొచ్చింది? తోమా గారి ద్వారా సువార్త వచ్చిందండి. మీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను సహోదరి సహోదరులారా, సత్యాన్ని గురించిన అన్వేషణ నువ్వు చెయ్యి. నీకు తెలియని సంగతి గురించి మాట్లాడొద్దు. భారత రాజ్యాంగం పూజ్యశ్రీ ప్రపంచ ఖండ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ఇచ్చి, ఆ రాజ్యాంగంలో ప్రతివాడు తనకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చని రాజ్యాంగములో మనకు హక్కు ఉందండి. రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది. ఇది మత మార్పిడి కాదు. ఇది అసలు క్రైస్తవ్యం మతమే కాదండి. ఇది ఒక మార్గం అండి. ఇది ఒక మార్గం. చెడు త్రోవలో, తప్పుడు త్రోవలో ఉన్న ఒక మనిషిని సన్మార్గములో నడిపించి సంపూర్ణుడిగా చేసి యేసు ఎదుట నిలబెట్టాలని ఈ దీన సేవకుని యొక్క తపన.
నా దేవుని ఆకాంక్ష తప్ప ఇది మత మార్పిడి కాదు. సోదరి సోదరుడా, యేసయ్య మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. నశించిపోతున్న మానవ జాతిని విమోచించడానికి పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడండి. నేను ఆరాధిస్తున్న ప్రకటిస్తున్న దేవుడు యేసు దేవుడు. మాంసం కూర అరిగేటట్టుగా పాడాలి. ఎందుకే తెలుసా? మనకు మరలా పెద్ద పెద్ద కేకు ముక్కలు ఉన్నాయి ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని, ఓ ఆ యేసుని పాడాలి. ఓ యేసే రక్షకుడు, యేసే స్నేహితుడు, యేసే రక్షకుడు, ఈ స్నేహితుడు యేసే రక్షకుడు, నీ స్నేహితుడు యేసే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసే స్నేహితుడు, యేసే రక్షకుడు, యేసే. హల్లెలూయా. ఒరే జాంట్రు, అక్కడికి వెళ్ళాక అంటాడు, నాన్న బుజ్జి కన్నా నేను రక్షకుడు అని చెప్పావురా అంటాడు. ప్రభువా లైవ్లో కూడా చూసుకోను ఆయన, నేను చెప్పడమే కాదు ప్రభువా, మా చిట్టి తల్లి చేత కూడా చెప్పించాను ప్రభువా అంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆన్ చేస్తాడు ఆయన. ఆన్ చేసినప్పుడు అందరి స్వరాలు అక్కడ తెలిసిపోతాయి. అన్నవాళ్ళు తెలిసిపోతే వీళ్ళ కదిపరికా నోట్లోంచి మాట రాలేదని చెప్పి ఆగమ్మాగ మళ్ళీ ఆరాధన చేయంటాడు. ఎందుకు వచ్చిందమ్మా మనకి తంట, ఆయన ద్వారా ఎందుకు మనకు మంట? యేసే నీ రక్షకుడు, యేసే నీ స్నేహితుడు, యేసే రక్షకుడు, నీ స్నేహితుడు, నీ రక్షకుడు, 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 రక్షకుడు. హల్లెలూయా. స్తోత్రం. మీ స్వరాలు వినబడ్డాయి నాకు తెలియదు, కానీ వీళ్ళ స్వరాలు మాత్రం బాగా వినబడ్డాయి. వీళ్ళు రక్షకుడు రక్షకుడని ఆపరా ఆపరా, మీరు డ్యాన్స్ చెయ్యాలి ఆపరా అన్నట్టుగా గట్టిగా చెప్పునంటే నాకు అర్థమైపోయింది. సిగ్నల్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. గొర్రెపిల్లమ్మా, అది అమెరికా గొర్రెపిల్ల కాదు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి మనం. ఇది మానవ జాతిని విమోచించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. పిలాతు అంటాడు, ఈయన యందు ఏ పాపము నాకు లేదంటాడు. పిలాతు భార్య ఏమంటుందంటే, ఇదిగో ఏమండి, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళొద్దు. తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్న పిలాతు గారితో ఆయన భార్య చెప్పింది. శతాధిపతి బల్లెంతో పొడిచినప్పుడు ఏమొచ్చాయి? రక్తము నీళ్లు కారిన వెంటనే మోకరించి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడు? మానవ శరీరం ధరించి వచ్చాడు కదా, ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే, రక్తం చిందించబడితేనే తప్ప మన పాపాలకి ఏమి లేదు, విమోచన లేదు. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. ఆ రక్తములు ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అందుకే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువలో తన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన అందరికీ ఏమి పాపాలకి విమోచన కలుగు చేశాడు. మరి ఇలాంటి గొప్ప దేవుణ్ణి, ఆ దేవుని యొక్క ఆ గొప్ప దేవుని యొక్క రూపాన్ని వస్తు రూపములో, జంతువుల రూపంలో రకరకాలుగా మార్చడం తప్పంటారు? ఒప్పంటారమ్మా? తప్పండి. సృష్టికర్తను పూజించాలి తప్ప ఈ సృష్టిని మనము ఆరాధించకూడదు. అందుకే అప్పటి వరకు సృష్టిలో వెదికి నిరాశ చెందినటువంటి జ్ఞానులు సృష్టికర్తను చూచిన తర్వాత
బంగారము సాంబ్రాణి బోలం కానుకలుగా ఆయనకి సమర్పించి ఆయన్ని ఆరాధించారు. అదే క్రిస్మస్. జ్ఞానులను నడిపించింది ఎవరో? నక్షత్రం. వారు ఎవరమ్మా? ఎవరు వాళ్ళు? జ్ఞానులు. అంతవరకు దేవుడు ఎవరో తెలియక నిరాశ చెంది వైరాగ్యంతో ఉన్న వాళ్ళకు ఆ దేవదూత ద్వారా, ఆ నక్షత్రము ద్వారా వర్తమానం వచ్చినప్పుడు సృష్టికర్త అని దేవుని దగ్గరికి వెళ్ళి బంగారము బోలము సాంబరని ఆయనకి సమర్పించి ఆయన్ని ఆరాధించారు. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను, ఒక్క భాగం చెప్పని రాత్రి. వాళ్ళు ఏ విధంగా బంగారము బోలము సాంబరాన్ని అర్పించి ప్రభువుని ఆరాధించారో మనమేం చేయాలి? మన హృదయాన్ని దేవునికి అర్పణగా అర్పించి ఆయన్ని ఆరాధించాలి. అదే క్రిస్మస్. నీ హృదయాన్ని దేవునికి సమర్పించకుండా, నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా యేసుబాబుకు జై, యేసుబాబుకు జై అంటే నీ బతుకంతే. ఎలా ఆరాధించాలి? మన హృదయములో యేసయ్యకు చోటునిచ్చి ఆయన్ని ఆరాధించాలి. కనుక దేవుని ప్రజలారా, పాప సహితులమైన మనల్ని విమోచించడానికి పాపరహితుడైన యేసయ్య మానవ శరీరాన్ని ధరించి దేవుడిగా ఈ లోకానికి వచ్చి పరమాత్ముడు రక్తం చిందిస్తేనే తప్ప విమోచన లేదు. కాబట్టి ఆయన తన రక్తాన్ని మన కొరకు చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్తాయని చెప్పాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మను వానికి శిక్ష అన్నాడు. కనుక ఈ గ్రామంలో ప్రభుదాస్ గారి ద్వారా, ప్రేమావతి గారి ద్వారా 40 సంవత్సరాల సువార్త ప్రకటించబడింది. ఆయన చిన్న కుమార్తె ద్వారా, ఆయన చిన్నలుడైన జాంట్రు అనే ఈ దీనదాసుడి ద్వారా 22 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. ఇంకా ఈ సువార్తను విని నువ్వు రక్షకునిగా అంగీకరించకపోతే నీ కొరకు నిత్య నరకాగ్ని సిద్ధపరచబడేది. ఒకనొక దినాన్ని ఈ దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఈ ఆత్మ అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకంలో బ్రతికుండగానే పాపరహితుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్యకు నీ హృదయంలో చోటిచ్చి ఆయన అంగీకరించు. ఒకనొక దినాన్ని నువ్వు మరణించిన తర్వాత ఆ ప్రభువుతో ఉండే భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఆ భాగ్యము మనందరికీ ప్రభు ఇచ్చును గాక.